ఇగో వక్ఫ్ బోర్డు, అసలు ఈ వక్ఫ్ బోర్డు ఎందుకుంది? ప్రపంచంలో ఏ ముస్లిం కంట్రీలో లేనటువంటి వక్ఫ్ బోర్డు భారతదేశంలోనే ఎందుకున్నది? ఇవాళ భారతదేశంలో అత్యధిక భూములు కలిగి ఉన్నటువంటిది ఏంటి తెలుసా? సిఎస్ఐ చర్చ్, వక్ఫ్ బోర్డు. ఆ తర్వాతనే హిందూ దేవాలయాలకు ఉన్నాయి. ఎందుకున్నాయి? ఇవాళ ఎక్కడికి వెళ్ళి వచ్చింది వక్ఫ్ బోర్డు? ఎందుకు వచ్చింది? ఈ దేశము హిందువులది కదా, మరి వక్ఫ్ బోర్డు అయినటువంటి ముస్లింలకు, క్రిస్టియన్ చర్చిలకి దేశంలో భూములు ఎందుకు వచ్చినాయి? వలసవాద విధానంతో వచ్చినాయి కదా. ఈ దేశం మీద పెత్తనం చేసినటువంటి కలోనియల్ రాజ్యాల్లోనే వచ్చినాయి కదా. మరి స్వతంత్రం వచ్చిన తర్వాత అవి కొనసాగిస్తే ఈ స్వతంత్రానికి ఏం అర్థం ఉందని ప్రశ్నిస్తే 47ను అవమానించిరా, ఇది అవమానించిరా అంటారు. ఎస్, 47లో స్వతంత్రం వచ్చినా కేవలం రాజకీయ అధికార బదిలీ మాత్రమే జరిగింది. కానీ నిజమైనటువంటి భారతదేశం యొక్క ఘనమైనటువంటి చరిత్రను తవ్వడంలో, పునరుద్ధరించడంలో వైఫల్యం చెందిరు. కేవలం కొన్ని కుటుంబాలకు అధికార మార్పిడి మాత్రమే జరగడమే ఈ దేశానికి స్వతంత్రమా? కాదు. వక్ఫ్ బోర్డుకు సంబంధించి బిల్లు విపక్షాల సవరణలన్నీ తీసేసిరు. మంచి పని అయిపోయింది. లేకపోతే ఇప్పటికే వక్ఫ్ చట్టము, లేకపోతే ఈ దేవాలయాలకు సంబంధించినటువంటి చట్టము 91లో తీసుకొచ్చినటువంటి చట్టము పివి నరసింహరావు, తర్వాత 2013లో వక్ఫ్ సవరణ చట్టం తీసుకొచ్చి ఈ దేశంలో హిందువుల యొక్క దేవాలయాలను, హిందూ యొక్క విశ్వాసాలను పూర్తిగా దెబ్బతీసే విధంగా ఆఖరికి ఎవడి భూమినైనా కబ్జా చేసేందుకు వక్ఫ్ బోర్డుకు పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చారు. ఆఖరికి సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించకుండా వాళ్ళకి అధికారాలు ఇవ్వడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ. ఇదే నా లౌకికవాదం అంటే? ఆఖరికి వక్ఫ్ బోర్డు ఎవడి ఇంటినైనా, ఎవడి భూమినైనా, ఎవడి జాగనైనా ఇది మాది అని చెప్తే వాడికి సావాలిగా. పోయి ఇది నాదిరా పోయి మా తాత ఇచ్చిండు, మా నాయన ఇచ్చిండు, నేను కష్టపడి కొన్నా, నేను అక్కడ ఇట్లా అయింది అట్లా అయింది, నాకు వంశపారంపర్యంగా వస్తుంది, రేపు పొద్దుగాల గుడి మాదని వక్ఫ్ బోర్డు చెప్తే దానిపైన సుప్రీంకోర్టు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళే విధంగా కోరలు ఇచ్చినటువంటిది ఎవరు? ఇవాళ ఈ దేశం మీద కుట్ర సాగిందా లేదా అనేటువంటిది ఒకసారి అర్థం చేసుకోవాలి. 91లో కాంగ్రెస్ చేసినటువంటి చట్టము, తర్వాత 2013లో చేసినటువంటి చట్టము, వక్ఫ్ బోర్డు అనేటువంటిది ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎందుకు రద్దు కాలేదు? వక్ఫ్ బోర్డు ఒకటే కాదు, ఇంకొకటి నిన్న ఈ పక్కనే ఉంటుంది ఒకటి, హెబ్రోన్ చర్చ్ అని ఒకటి ఉంటుంది. హెబ్రోన్ చర్చిలో కొట్లాటలు అవుతున్నాయి. అది నిన్న మొన్న కూడా వార్తలు వచ్చినాయి. కొట్లాటలు అవుతున్నాయి, 2 వర్గాలుగా విడిపోయి చర్చు జలం. ఎందుకంటే వాళ్ళ 100 కోట్ల ఎకరాల భూమి ఉన్నటువంటి హెబ్రోన్ చర్చ్కు 100 కోట్ల రూపాయల ఆదాయాలు ఉన్నాయి కాబట్టి మేము పెట్టినామని. దరిద్రం ఏంటంటే వాళ్ళు ఇద్దరు హిందూ మతంలోకి వెళ్ళి మారిపోయినటువంటి వాళ్ళే. ఆ హెబ్రోన్ చర్చ్ మీద పెద్ద చర్చ సాగుతున్నది. ఒక వర్గం ఇది మాదని తాళాలు వేసుకుంటారు, ఒక వర్గం ఇది మాదని తాళాలు వేసుకుంటారు. దాన్ని తేల్చట్లేదు. గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి కూడా అది మాది మీది అని చెప్పేసి వాళ్ళ హస్తం కూడా ఉంది అందులో. ఆ హెబ్రోన్ చర్చ్ ఈయనే ముషీరాబాద్ దగ్గర ఎక్కడో ఉంటుంది. అట్లాంటి దానిపైన అయితే ఆ చర్చ్కి సంబంధించినటువంటి గొడవ సాగుతున్నది. నిజాలేంటో తెలవాలి. హెబ్రోన్ చర్చ్ అనేటువంటిది నిజంగా అది ప్రభుత్వ భూమిలో కట్టినటువంటి చర్చ్ అనేటువంటిది వస్తున్నటువంటి వాదన. అది ప్రైవేటు భూమి కాదు, ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కట్టిరని, దానికి సంబంధించినటువంటి భూములు, ఆస్తులన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటిది ఇంకొక చర్చ సాగుతుంది. కాదు మాదంటే మాదని అందులో 2 వర్గాలు, ఆ చర్చిలోనే 2 వర్గాలు కొట్టుకుంటున్నాయి. మొత్తం కలవడుతున్నాయి, గల్లలు పట్టుకున్నాయి. వీళ్ళు తాళం తీస్తే వాళ్ళు తాళం వేసుకుంటారు, వాళ్ళని తాళం తీస్తే వీళ్ళు తాళం వేసుకుంటారు. ఈ దేశంలో అట్లా ఉన్నాయి. ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డు సవరణ దాంతోపాటుగా ఈ దేశంలో వలసవాద విధానం ద్వారా బ్రిటిషోడో, పోర్చుగీసోడో, ఇంకోడో అందరూ పనికిరాని ఎదవలంతా కూడా భారతదేశం మీద పెత్తనం చేసినటువంటి సందర్భంలో భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు, బ్రిటిషోడి రాజ్యం చేస్తున్నప్పుడు ఈ దేశంలో అనేకమైనటువంటి మిషనరీలకి, మిషనరీ స్కూళ్ళకి, లేకపోతే ఇంకేవటికైనా సరే 99 సంవత్సరాల లీజ్ ఇచ్చిర్రు. 99 సంవత్సరాల లీజ్ తోటి అనేకమైనటువంటి భూములకు, చర్చిలకి, లేకపోతే మిషనరీ స్కూల్స్కి, విద్యా పెంచుతారు, ఇంకేదో పేరుతోటి 99 సంవత్సరాల లీజ్కి ఇచ్చినవి అన్నీ కూడా ఇవాళ భారతదేశ ప్రభుత్వము, బ్రిటిష్ ప్రభుత్వము 99 సంవత్సరాల లీజ్కి ఇచ్చినటువంటి భూములు ఏమిటి? ఒకసారి అవన్నీ తీసుకురావాలి. ఆ 99 సంవత్సరాల లీజ్ అయిపోయిందా లేదా? ఎందుకంటే స్వతంత్రం వచ్చే ఇప్పటికే 47 అంటే ఇప్పటికే 77 సంవత్సరాలు అయిపోయింది కదా. అయిపోయింది అంటే ఈ 75 అంతకుముందు వాళ్ళు ఇచ్చిన 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ఇంకెన్నో ఉండుంటాయి కదా. అంటే 99 సంవత్సరాలకు ముందు, 100 సంవత్సరాలకు ముందుకు భారతదేశంలో బ్రిటిషోడు ఇచ్చినటువంటి 99 సంవత్సరాల లీజుతో, లేదా కొన్ని 49 సంవత్సరాల లీజే ఉంటాయి, కొన్ని 99, కొన్ని 49 సంవత్సరాల లీజుకి ఇచ్చినటువంటి మిషనరీ స్కూళ్ళకో దేనికి ఇచ్చినా సరే వాటన్నిటి వివరాలు కూడా ఇవాళ బయట పెట్టాలి.
వాటన్నిటి వివరాలు కూడా బయట పెట్టాలి. వాటన్నిటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఇంకా బ్రిటిష్ రోడ్ చట్టాన్ని ఇంకా ఎందుకు పరిపాలించాలి? మనం ఎందుకు పాలించాలి? ఇంకెందుకు పాటించాలి? కాబట్టి ఈ చర్చిలు 98 ఏళ్లకు 99 ఏళ్లకు 49 ఏళ్లకు బ్రిటిష్ వాడు ఇచ్చినాయి. అది చర్చికి ఇచ్చిరా, మిషనరీలకు ఇచ్చిరా, స్కూళ్ళకి ఇచ్చిరా, అనాథాశ్రమాల పేరిటే ఇచ్చిరా, ఇంకా ఏ పేరు మీద ఇచ్చి ఉండొచ్చు. బ్రిటిష్ వాడు ఇచ్చినటువంటి 49 సంవత్సరాలు 99 ఎన్ని లీజుకి ఇచ్చినా భారతదేశం యొక్క భూములు లీజుకి ఇచ్చినటువంటి అన్నిటినీ కూడా స్వాధీనపరచుకోవాలి. ప్రభుత్వం తన చేతిలోకి తెచ్చుకోవాలి. కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టాలి. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఆ భూములు జాగాలు ఉండాల్సిందే. ఏ రాష్ట్రంలో ఉన్నా సరే అవన్నిటినీ కూడా ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ హయాంలోకి, కేంద్ర ప్రభుత్వంలోకి తీసుకోవాల్సిందే. అవన్నిటిని గుర్తించాల్సిందే, రద్దు చేయాల్సిందే. అందులో ఉన్నటువంటి వాటిలందరినీ ఖాళీ చేయించాల్సిందే. లేకపోతే అర్థం లేదు. స్వాతంత్రానికి ఉన్నటువంటి అర్థం ఏముంది? ఇంకా స్వాతంత్రానికి ఉన్నటువంటి అర్థం ఏముంది? ఏ అర్థము లేదు. కాబట్టి ఈ దేశాన్ని కబలించడానికి ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు, ఎస్, ఇదేదో మైనార్టీలకు వ్యతిరేకమో ఇంకొకటో కాదు. వక్ఫ్ బోర్డు అనేటువంటిది ఈ దేశం యొక్క సార్వభౌమత్వం మీద దాడి చేసేటువంటిదే. అవసరమా లేదా? ఈ దేశంలో అక్రమంగా కట్టేటువంటి ఎన్ని, సక్రమంగా కట్టినటువంటి ఎన్ని, వీటిపైన ఎందుకంటే కేవలం రాజకీయాల కోసం మాత్రమే, అప్పీజ్మెంట్ రాజకీయాల కోసం మాత్రమే, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మాత్రమే ఈ దేశం తగలబడిపోతున్నది. కాబట్టి ఇప్పటికైనా ఈ దేశం యొక్క భవిష్యత్తు దృష్ట్యా ఇవన్నిటిపైన ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అది లేకపోతే కష్టమవుతుంది. అందుకనే వక్ఫ్ బోర్డుకు సంబంధించి అందుకే ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని, ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని చాలా మనస్ఫూర్తిగా అభినందించాలి. ఉమ్మడి పౌరస్మృతి తీసుకువచ్చి ఈ దేశంలో మంచి బాట వేసిరు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశలో దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి ఉండాలి. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఒకే చట్టము, ఒకే న్యాయము, ఒకే ధర్మం జరగాల్సిందే. లేకపోతే భారతదేశం యొక్క భవిష్యత్తు చాలా దారుణంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలను ఒకసారి అర్థం చేసుకోవాలి.